ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందా? తాజా పరిణామాలు పరిశీలిస్తే నిజమేననే సంకేతాలు అందుతున్నాయి. తిరుపతి తాజా ఘటన నేపథ్యంలో టీటీడీ తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో ఇవాళ సాయంత్రం టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే టీటీడీ చైర్మన్తో కొందరు బోర్డు సభ్యులు భేటీ అయ్యారు. దీంతో టీటీడీలో కీలక మార్పులు ఉంటాయని ప్రచారం సాగుతోంది. టీటీడీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందా? చైర్మన్, ఈవో, ఏఈఓలను తప్పించే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం రేకెత్తుతున్నాయి. టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా? ప్రక్షాళనకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం ఏదైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన మేరకు తొక్కిస్లాట్లో మరణించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించడంతో అదేవిధంగా వారికి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడిన వారికి ఆర్థిక సాయం, అదేవిధంగా మొత్తం ఈ సంఘటనకు సంబంధించి ఏ విధంగా తొక్కిస్లాట్ జరిగింది, దానికి గల కారణాలు, మొత్తం వివరాలన్నీ టీటీడీ బోర్డు ఈ రోజు తన సమావేశంలో చర్చించనుంది. నిన్న జరిగిన సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఇటు టీటీడీ ఈఓతో పాటు అటు చైర్మన్ మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో టీటీడీ అత్యవసరంగా ఈ రోజు పాలక మండలి సమావేశం జరపనున్న నేపథ్యం. మరోవైపు సీఎంఓ కూడా ఈ విషయాలకు సంబంధించి పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి ఇటు పూర్తి స్థాయిలో ఎక్స్గ్రేషియా, అటు పూర్తిగా ఏదైతే మరణించిన వారికి 25 లక్షల రూపాయలు, అదేవిధంగా తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా టీటీడీ పాలక మండలి ఏదైతే సీఎం నిర్ణయించారో అందులో భాగంగానే టీటీడీ పాలక మండలి అందుకు తీర్మానం చేసి దాంతో పాటు ఎక్స్గ్రేషియా చెక్కులను వెంటనే ముగ్గురు సభ్యుల ఏదైతే పాలక మండలి సభ్యులు తీసుకుని వెళ్లి నేరుగా చనిపోయిన వారి కుటుంబాలకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అదేవిధంగా ఈ రోజు కమిటీ తీర్మానం చేసి చెక్కులను తయారు చేసి రేపు ఎల్లుండి లోపల చెక్కులను మరణించిన వారి కుటుంబ సభ్యులకు అందజేయడంతో పాటు అదేవిధంగా గాయపడ్డ వారికి అందజేయడం, చికిత్స ఏ విధంగా కొనసాగుతుంది దానిపైన కూడా పాలక మండలి ఈ అధికారుల చేత పూర్తి వివరాలు తెప్పించుకుంటుంది. దీంతో పాటు తొక్కిసలాటకు కారణం ఏది, ఏ విధంగా జరిగింది, ఇందుకు కారణం ఏ విధంగా, ఎవరు ఫెయిల్యూర్ ఉంది, టీటీడీదా లేకపోతే అదేవిధంగా పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఏదైతే ఈ టోకన్ కౌంటర్స్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రదేశాల ఎంపిక ఏ విధంగా జరిగింది, ఇందులో ఇంజనీరింగ్ అదేవిధంగా ట్రాఫిక్, దీంతో పాటు అటు పోలీసుల యొక్క సలహాలు ఎంతవరకు తీసుకున్నారు, లేకపోతే కేవలం ముందుగానే టీటీడీ ఉన్నతాధికారులు కానీ ఈ ప్రదేశాల్లో ఎందుకు నిర్వహించాలనుకున్నారు అన్న విషయాలన్నీ మొత్తం పాలక మండలి సభ్యులు అటు అధికారుల చేత, టీటీడీ అధికారుల చేత వివరణ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం జరగబోయే పాలక మండలి సమావేశం కొంత హాట్ గా జరిగే అవకాశం ఉంది. నిన్న సీఎం కొంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పాటు కొంత అటు టీటీడీ అధికారులకు పాలక మండలికి మధ్య కొంత మనస్పర్ధలు కూడా ఉన్నాయి. వీరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న నేపథ్యంలో కొంత ఇవి బయటపడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే సీఎం ఆదేశాల మేరకు ముందుగా చనిపోయిన వారికి నష్టపరిహార విషయంతో పాటు బాధితులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం మీదనే తీర్మానం చేసే అవకాశం ఉంది. ముందుగా సంతాప తీర్మానం, ఏదైతే చనిపోయిన వారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం సమావేశం జరగనున్నది. ఇందులో ఇప్పటికే ఏదైతే వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలకు చేరుకున్న ఏదైతే పాలక మండలి సభ్యులతో ఇప్పటి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఒకసారి చైర్మన్ బిఆర్ నాయుడు వారందరితోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మెజార్టీ సభ్యులు కూడా హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు జరిగే అత్యవసర సమావేశానికి అందరూ హాజరు కావాలని అధికారులకు కూడా వీరు సమాచారం పంపించిన నేపథ్యం. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి సర్వదర్శనం ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదైతే టోకన్స్, అటు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్స్ తో పాటు
టైం స్లాట్ టోకన్స్ తీసుకున్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఇటు వైకుంఠ ఏకాదశి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. మరోవైపు ఈ రోజు ముఖ్యంగా ఈ కీలక నిర్ణయాలు ఏదైతే తొక్కిస్లాట్ లో మరణించిన కుటుంబ సభ్యులకు ఏదైతే ఇది ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు మిగతా ఈ అంశాలపైనే ఈ సమావేశం ప్రత్యేకంగా జరగనుందంటూ కూడా టీటీడీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.